షలోం. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాటను మనం చూడగలుగుతున్నాము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పాను. ఈ యొక్క మాటలో చూస్తే కనుక నా తోడు ఎవరు చెప్తున్నారనే మాట, జయమగల దేవుడు చెప్తున్న మాట. నా తోడు ఎవరు వేరొకరి మీద ఇక్కడ ప్రమాణం చేయట్లేదు. నా తోడు అని చెబుతూ ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును. అంటే దేవుని ఎదుట మనం అందరం కూడా ఇప్పుడు కూడా తగ్గించుకుని ఉండవలసిందే, తగ్గింపు హృదయంతో ఉండవలసిందే. ఆయనను మనము స్తుతించాలి, ఆయన మనము గణపరచాలి. అన్ని నామముల కన్నా పైనామము. అసలు దేవుడు తన ఉన్నత స్థితిని విడిచిపెట్టి అల్పులమైన మన కొరకు ఈ యొక్క దేన స్థితిని ధరించుకుంటే కారణం ఏంటి తెలుసా? మనల్ని కూడా ఆయన ప్రేమించడం వల్ల. మరి అంతటి గొప్ప గనుల్ని మనము చేయవలసింది ఏంటంటే, మనమందరం ఏనాటికైనా ఎప్పటికైనా కూడా మనం రక్షణ పొందిన మనము అంటే ఆయన ఎదుట ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక స్తుతించడంటే మనలో పాపమును పూర్తిగా వదవలసిన స్థితిని ఈ మాటలు మనకు చూపిస్తున్నాయి. భౌతికంగా మోకాలు వంగి ప్రార్థన చేస్తారు అందరూ కూడా, అది కామనే. అయితే ఇక్కడ చూడండి, నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుగు దేవుని స్తుతించును. దేవుని స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. ఎందుకంటే నిత్యము కోట్ల కొలది దూతలతోటి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుతున్న మన రాజు, మన తండ్రి, అంతటి గొప్ప గనుల్ని, అత్యున్నత నామం మీద ఆసీనుడైన దేవుణ్ణి మనం అందరం కూడా ఆయన సన్నిధిలో మోకాలు ఉంచి మన యొక్క నాలుగు స్తుతి చేయవలసిందే. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 23వ వచనం చూస్తే, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కాదు. నా నోటి మాట వ్యర్థము కాదు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు, అబద్ధమాడినవాడు. అలాగే ఇక్కడ చెప్తున్న మాట, నా తోడిని ప్రమాణము చేయననియు. ఎవరండి? ఎవరు? నా ఎదుట ప్రతి మోకాలు, ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా తన మోకాలు దేవుని ఎదుట ఉంచవలసింది. ప్రతి నాలుకనంటండి నా తోడిని ప్రమాణం చేయ, దేవుని తోడు. కాబట్టి ఏంటంటే ఈ యొక్క ప్రతి మాటలో కూడా ఇక్కడ చూడండి, నా తోడని ప్రమాణము, నా తోడని. ఆయన యొక్క స్థితి అంత అత్యున్నతమైనది, అంత గనుడైన, ఆకాశ మహాకాశములు పట్టజాలంత విస్తారము గల దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, న్యాయాధిపతి, పరమవైద్యుడు. మరి కాబట్టి అంటే ఆయనకి లేని పేరు అంటూ కూడా ఏది కూడా లేదు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చెప్తున్నాడు కదా, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి మోకాలను యెహోవా మెస్సీ నామమున వంగునట్టును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తునగా యెహోవా మెస్సీయ ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయనను మనకి అనుగ్రహించాడు. తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించిన స్థితిని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ ద్వారా మనకి సమర్పించి మనకు ప్రత్యక్షపరచాడు. కాబట్టి ఆయన చేసిన ఆ యొక్క గొప్ప క్రియలను బట్టి మనం అందరం కూడా చేయవలసింది ఏంటంటే, ఆయన సంధిలో మోకరించి ప్రార్థన చేయటము, ఆయన సంధిలో మన నాలుకతోటి నోటితోటి స్వయంగా ఆయన నామాన్ని ఒప్పుకొనుచు, ఆయనే రక్షకుడని, ఆయనే దేవుడని ఒప్పుకొనుచు, అన్ని నామముల కన్నా పైనామైన ఆ యొక్క యెహోవా మెస్సీ నామను మనం అందరం కూడా ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆయన మహిమకు మనందరం కూడా పాత్రలు అవ్వాలి. కాబట్టి ఈ మాటలో చెప్పబడిన యొక్క సారాంశం ఏంటంటే, ప్రతి నాలుకై దేవుని స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. మనసులో కదండి, నోటితో స్వయంగా నీ నోటితో నాలుకతో ఆయనే రారాజని, ఆయనే రక్షకుడని, మన కొరకు బలైన గొర్రెపిల్లని మనం ఒప్పుకొనుచు యెహోవా మెస్సీను ఆయన ఆరాధిస్తూ ఆయన ద్వారా తండ్రిని మహిమపరచాలని ఈ వాక్యాల ద్వారా మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటను మన యొక్క హృదయాల్లో ఫలింపచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక దేవుని స్తుతించును. అవును ప్రభా, మేమందరం కూడా నిన్ను పోలి నడుచుకునే
కృపను తండ్రి ప్రభా నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను గణపరుస్తూ, నీ మహిమను పొందుకోవాలని, నీ దీవెనలు పొందుకోవాలని ఇంకో ప్రభా నా తోడిని ప్రమాణం చేయాలని అందరూ కూడా ఈ వాక్యాల ద్వారా మాతో మాట్లాడడం తండ్రి. నిన్ను స్తుతించి నాలుగుగా నిన్ను నీ సందులో మోకరించి ప్రార్థన చేసిన నీ యొక్క వారసులుగా మేము అందరం ప్రతి కృపణ దయచేయమని ఈరోజు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో గొప్ప రక్షణ, మారు మనసు, ఆత్మలో బలము, ఆయన సమృద్ధిని, సమాధానం దయచేయమని నిన్న వాక్యం ద్వారా తండ్రి ప్రభు మా హృదయాలను తృప్తిపరిచేందుకు వందనాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు మెస్సీ నామమున ప్రార్థనలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.